సీఎం జగన్ మరోసారి తన గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. 2 కాళ్లు కోల్పోయిన బాధితుడిని పరామర్శించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా రోడ్డుపై అంబులెన్స్ ఆగి ఉండడాన్ని గమనించారు. వెంటనే బస్సు దిగి బాధితులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని కొండంత భరోసా ఇచ్చారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి యలమంచిలి బైపాస్ వద్దకు చేరుకునేసరికి ఈ అంబులెన్స్ రోడ్డు పక్కన ఆగి ఉండడాన్ని గమనించిన సీఎం కిందకు దిగి అసలు సమస్య ఏంటి, ముఖ్యమంత్రి వారితో ఏం చెప్పారనే మాటలు వారి మాటలోనే తెలుసుకుందాం. మా ఈయనకేంటి సమస్య, ఆయన పేరేంటి, ఏం జరిగింది, ముఖ్యమంత్రి గారు వచ్చి మీతో ఏం మాట్లాడారు? పేరు ఎస్ లక్ష్మణరావు అండి. మన భవానీ మాల వేసుకొని వెళ్తుంటే నల్లజీరలో దాటిన తర్వాత యాక్సిడెంట్ అయిందండి, లారీ గుద్దేసింది. ఇప్పుడు మన జగన్ అన్న మనకు చెప్పారు, తర్వాత పిల్లలకు కూడా ఆర్థిక సహాయం చేస్తామని అన్నారు, అది చెప్పారు. ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి, ఏం జరిగింది, పూర్తి ఎంతకాలం అయింది యాక్సిడెంట్ జరిగింది? 3 నెలలు అయింది సార్, 3 నెలలు అవుతుందండి యాక్సిడెంట్ అయింది. నల్లజీరలు దాటిన తర్వాత అలా లారీ గుద్దేసిందండి. అప్పటి నుంచి ఇదే పరిస్థితి అండి. రూపాయి ఖర్చు చేయకుండా మన జగన్ అన్న గారు చూద్దామనేసి ఒక మాట అన్నారు, అలా అని చెప్పారు సార్. మీరు కూడా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నారు, ఏం చెప్పారు, మీరు ఉన్నటువంటి సమస్యను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు? చెప్పాను అదండి, ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పాము. చెప్పిన తర్వాత రూపాయి ఖర్చు కాకుండా అన్నీ మేమే చూసుకుంటాము అని చెప్పారు. ఇంకా జగన్ అన్న మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకా సమస్తం అన్నీ టచ్లో ఉంటే అన్నీ చూస్తానని కూడా చెప్పారు. అదండి, 2 పిల్లలు ఉన్నారు అనేసి అది చెప్పాము. చెప్తే అన్ని బాగా చూసుకుంటామని చెప్పి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి దిగొచ్చి అతనికి ఆశీస్సులు ఇచ్చి అలా మాట్లాడడం చాలా గ్రేట్. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది, మళ్ళీ జగనే వస్తాడని ఆనందపడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యను అడిగి తెలుసుకోవడం ఇదే చాలా అరుదైన సంఘటన అని చెప్పి వీరంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బాధితులకు అండగా ఉంటామని సీఎం జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. అదే అభిమానం, అదే ఆదరణ, అదే ప్రపంచం, అదే జనసందోహం. సీఎం జగన్ మేమంతా బస్సు యాత్ర జైత్యయాత్రలా సాగుతోంది. అడుగడుగున సీఎం జగన్ కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. అనకాపల్లి జిల్లా మొత్తం జనసంద్రంగా మారింది. జననేతను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తుంది. సీఎం జగన్ కు గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు ఇచ్చారు అక్క చెల్లెమ్మలు. గెలిచేదయ్య యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం, ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం, నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో, గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ, జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రభంజనంలా సాగుతోంది. ఇవాళ 19వ రోజు గొడిచెర్ల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకోనుంది. అనంతరం నరసింగంపల్లి మీదుగా చింతపాలెం చేరుకుంటారు. అక్కడ మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. జనం నేతకు అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు. నుదుటిపై గాయంతోనే సడలని ఉక్కు సంకల్పంతో, మరింత దృఢ నిశ్చయంతో సీఎం వైఎస్ జగన్ తన బస్సు యాత్రను ముందుకు సాగిస్తున్నారు. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను.
చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా.